కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇవాళ జనసేనలో చేరారు. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన జానీ మాస్టర్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. జానీ మాస్టర్ కు పవన్ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. జానీ మాస్టర్ తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాలకు కూడా డాన్స్ డైరెక్టర్ గా పనిచేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇవాళ జనసేనలో చేరారు. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన జానీ మాస్టర్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. జానీ మాస్టర్ కు పవన్ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. జానీ మాస్టర్ తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాలకు కూడా డాన్స్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ సమావేశాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా ఖరారైన నేపథ్యంలో ప్రతి జిల్లాలో అలాగే నియోజకవర్గాల వారికి సమీక్షలు చేయడంతో పాటు ఆయా ప్రాంతాల సభలు సమావేశాలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మరోవైపు చేతులతో కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న నాయకులతోనూ అలాగే సినిమా రంగానికి చెందిన పలువురు కళాకారులతో కూడా భేటీ అవుతా ఉన్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఉద్దేశాలు కూడా చెప్పుకొస్తా ఉన్నారు. నచ్చిన వారిని కూడా పార్టీలు చేయడానికి ముందుకు రావడంతో వారికి అప్పుడే ఆ కండవాళ్ళకి అప్పు కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత 2 రోజులుగా అయోధ్య వెళ్ళి వచ్చిన తర్వాత నిన్న ఈ రోజు కూడా బెంగళూరు కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఉండటం, వచ్చిన నాయకులతో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైతే ఉత్తరాంధ్ర అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారితో ప్రత్యేకంగా భేటీ అవడం, స్థానికంగా ఉన్న సమస్యలపై స్పందించే విధంగా వారిని కార్యోన్ముఖులు చేసే విధంగా కూడా ఆయన 1-to-1 భేటీ అవుతున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ రోజు ఉదయం జరిగిన పవన్ కళ్యాణ్ చాలా మంది నాయకులు కలిశారు. ముఖ్యంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఉన్న జానీ మాస్టర్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ వచ్చే భేటీ అయిన తర్వాత పార్టీని చేయడానికి వచ్చానని చెప్పడంతో వెంటనే జనసేన కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అదేవిధంగా గతంలో వైసీపీలో పనిచేసిన పృథ్వీ, కత్తి ఇండస్ట్రీగా పేరుగంచిన పృథ్వీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ కలవడం, ఆయన కూడా అధికారికంగా పార్టీలో చేరడం కూడా జరిగింది. ఇట్లనే కొంతకాలంగా వైసీపీ విధానంపై జగన్మోహన్ రెడ్డి వ్యవహారతలపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న పృథ్వీ జనసేనలో చేస్తామని గతంలోనే చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ రోజు అనుకున్న విధంగానే పవన్ కళ్యాణ్ తో ఆయన భేటీ కావడం, వెంటనే పార్టీ కండువా అధికారికంగా జాయిన్ అవడం కూడా జరిగింది. రేపటి నుంచి కూడా అధికారికంగా జనసేన పక్షాన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ వివిధ నియోజకవర్గాల్లో ఆయా స్థానికంగా ఉన్న అభ్యర్థుల పక్షాన ప్రచారం కూడా చేస్తానని ఆయన కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇంకా కొనతాల రామకృష్ణ గతంలోనే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గతంలో హైదరాబాద్ లో ఒకసారి భేటీ అయ్యారు. ఈ రోజు ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ కలవడం ప్రభావం సంతరించుకుంది. నిన్న షర్మిల కూడా వైజాగ్ లో స్వయంగా కొనతాల రామకృష్ణ ఇంటికి వెళ్లి కొద్దిసేపు రాజకీయపరమైన అంశాలపై ముసలించిన నేపథ్యంలో ఈ రోజు ఆయన మంగళగిరి కేంద్ర కార్యాలయానికి వచ్చి పవన్ కళ్యాణ్ భేటీ కావడంతో రాజకీయంగా ఏ అంశాలపై చర్చకు వచ్చిన అంశాలపై కూడా చర్చ నడుస్తుంది. ఇక వైసీపీ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా ఈ రోజు మంగళగిరి కేంద్ర కార్యాలయానికి వచ్చి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన ప్లేస్ లో మరొకరు నియమితులు, అదేవిధంగా తిరుపతి జగన్ ముందస్తు సమాచారం లేకుండా తన స్థానంలో ఇంకొకరు కేటాయించడంపై కూడా ఇప్పటికే ఆయన ఆలకం వహించారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ కలిసి జనసేనలో చేరేందుకు కూడా తన సంతృప్తి తెలుస్తా ఉంది. తిరుపతి ఎంపీ స్థానాన్ని కూడా ఆయన ఆశిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద వరుసగా పవన్ కళ్యాణ్ నాయకులతోనూ జనసేన చేరికలతో కూడా బిజీగా గడుపుతా ఉన్నారు. మరో 2 రోజుల తర్వాత క్షేత్రస్థాయి కూడా పర్యటనకు